ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పట్టణం నందు ఉన్నాము. మరి చలి పులి పంజా విసురుతున్నటువంటిది మనం చూడొచ్చు. దాదాపు మన రాష్ట్రంలో పాడేరు తదితర ప్రాంతాల్లో -6, -7, 5 డిగ్రీలు పడిపోయింది అని చెప్తున్నారు వాతావరణ శాఖ. మరి మన కదిరి పట్టణంలో చూస్తే ఈ విధంగా ఇప్పుడు మనము శ్రీమద్ కాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం దగ్గర ఉన్నామండి. మరి ఇక్కడ మనం ఒకసారి గమనిస్తే దాదాపు చలి అనేటువంటిది చాలా మంచుతో కూడుకున్నటువంటి చలి అనేటువంటిది మంచు అంతా కురుస్తున్నటువంటిది మనం ఒకసారి చూడవచ్చు. మనం ఇప్పుడు హిందూపూర్ క్రాసింగ్ దగ్గర ఉన్నామండి. మరి ఇక్కడ మన ఏదైతే ఇక్కడ దర్గా ఉందో, మసీద్ ఉందో, మసీదు కూడా చూడవచ్చు మనం. అలంకావలి గారి మసీదు దగ్గర మనం చూడొచ్చు ఏ విధంగా మంచు కురుస్తుందో. అలాగే తేరు దగ్గర మనం ఒకసారి గమనిస్తే చాలా ఇప్పుడు చౌక్ బజారు ఈ ఏరియా అంతా మనం చూస్తే చాలా కదిరి ప్రాంతం అంతా కూడా మంచు గుప్పెట్లో ఉన్నటువంటిది మనం చూడొచ్చు. అలాగే శ్రీమద్ కాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం అనేటువంటిది మనం దగ్గర తేరు, మనకి ఏదైతే తేరు ఉందో బ్రహ్మరథోత్సవము, అక్కడ నిలబడి వ్యూ చూస్తే స్వామివారి దేవస్థానం స్పష్టంగా కనబడుతుంది మామూలు టైంలో. మరి ఇప్పుడు మంచు కురుస్తున్నటువంటి పరిస్థితుల్లో ఒకసారి శ్రీమద్ కాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి యొక్క ఆలయ గోపురం కూడా మనకు కనబడినటువంటి పరిస్థితులు మనం చూడొచ్చు. అలాగే ఇక్కడ ఒకసారి చూస్తే టైం ఇప్పుడు దాదాపు మనకి 7 గంటలు వస్తున్నా కూడా ఈ విధంగా మంచు కురుస్తున్నటువంటిది 7:10 అవుతుంది టైము. మరి మొత్తం అంతా కూడా కదిరి ప్రాంతం అంతా కూడా మంచు గుబ్బెట్లో ఉండిపోయినటువంటిది మనం చూడొచ్చు. అలాగే ఈ మంచుతో ఏదైతే ఆస్తమా తదితర వ్యాధులు ఉంటాయో వారికి చాలా ఎఫెక్ట్ ఉంటుందని డాక్టర్లంతా కూడా చెప్తున్నారు. మరి వాళ్ళంతా చాలా జాగ్రత్త వహించవలసినటువంటి అవసరం ఉంది. అలాగే సుదీర్ఘ వ్యాధులు ఉన్నటువంటి వాళ్ళకు కూడా చాలా ప్రమాదకరమని డాక్టర్లు సూచిస్తున్నారు. మరి ఇలాగే ఈ వాతావరణం ఇంకా 5-6 రోజులు ఉంటుందని వాతావరణ శాఖ తెలిపినటువంటిది. మరి ఇక్కడ మనం చూడొచ్చు ఏ విధంగా కదిరి ప్రాంతం అంతా కూడా మంచు గుప్పట్లో క్లాక్ టవర్ అనేటువంటిది కూడా స్వచ్ఛంగా మనకు కనబడనటువంటి పరిస్థితులు. క్లాక్ టవర్ కూడా ఏ విధంగా కూడా మనకు కనబడలేదు. మరి అలాగే హిందూపూర్ క్రాసింగ్ మరి తదితర ప్రాంతాల్లో కూడా మొత్తం అంతా కదిరి ప్రాంతం అంతా కూడా మంచు గుప్పట్లో, కదిరి టౌన్ మొత్తం మంచు గుప్పట్లో ఉన్నటువంటిది. ఇటువంటి వాతావరణం రాష్ట్ర వ్యాప్తంగా కూడా దేశవ్యాప్తంగా కూడా ఉంది. మరి ముఖ్యంగా ఢిల్లీ మన దేశ రాజధాని అయినటువంటి ఢిల్లీ మహానగరం అయితే దాదాపు -3-4 డిగ్రీకి పడిపోయినటువంటిది. మరి చాలా ప్రమాద గంటిగతులు మోగుతున్నాయని వాతావరణ శాఖ చెప్తున్నటువంటిది. మరి అలాగే మన రాష్ట్రం వరకు వస్తే పాడేరు తదితర శీతల ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ శీతల ప్రాంతాల్లో కూడా -6-5 డిగ్రీలు పడిపోయిందని చెప్తున్నారు. మరి అలాగే ఇప్పుడు మనం చూస్తున్నాం ఈ విధంగా ఇప్పుడు హిందూపూర్ క్రాసింగ్ అనేటువంటిది గురువే కనబడనటువంటి పరిస్థితులు మనకి స్పష్టంగా చూడొచ్చు. మరి అలాగే ఈ వాతావరణంతో రైళ్ళు, బస్సులు కూడా, విమానాలకు కూడా చాలా ఇబ్బందికరంగా ఉందని చెప్తున్నారు. మరి టైం కూడా చాలా తక్కువ, అంటే స్లోగా నడుస్తున్నటువంటిది కూడా మనం గమనించవచ్చు. అలాగే ఇప్పుడు మనము హిందూపూర్ క్రాసింగ్లో ఉంటే మనం క్లాక్ టవర్ వెళ్ళేటువంటి ఏరియాకి వెళ్తున్నామంటే మరి ఇక్కడ కూడా మొత్తం అంతా కదిరి ప్రాంతం అంతా కూడా మంచు గుప్పెట్లో కూరుకుపోయినటువంటిది మనం అతి స్పష్టంగా అర్థమవుతున్నటువంటిది. మరి కారులో వెళ్ళేటువంటి, బస్సులో వెళ్ళేటువంటి, 2 వీలర్లో వెళ్ళేటువంటి, సుదీర్ఘ ప్రాంతాలకు వెళ్ళేటువంటి ప్రయాణికులు కూడా కొద్దిగా వాళ్ళు అంటే నెమ్మదిగా వెళ్తున్నటువంటి పరిస్థితి, వాళ్ళు కూడా పోనటువంటి పరిస్థితులు కూడా కనబడుతున్నాయి. దేనికంటే ఏది కూడా కనపడనటువంటి స్పష్టత లేనటువంటిది. మరి సన్లైట్ వస్తే వెళ్దాం అనేటువంటిది ప్రయాణాలు కూడా వాయిదా వేస్తున్నటువంటి పరిస్థితులు. మరి ముఖ్యంగా ఈరోజు నుండి సెలవులు, సంక్రాంతి సెలవులు కూడా అయిపోయాయి. ఈరోజు నుండి స్కూల్స్ కూడా ఓపెన్ అవుతున్నాయి. మరి స్కూల్కి వెళ్ళేటువంటి విద్యార్థులు కూడా చాలా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. మరి ఇక్కడ మనం చూస్తున్న స్పష్టంగా క్లాక్ టవర్ దగ్గర ఉన్నామండి. క్లాక్ టవర్ దగ్గర కూడా ఏ విధంగా ఉందో, మరి గవర్నమెంట్ హాస్పిటల్, అలాగే మనకి ఈద్గా మైదానము, ఈద్గా ఏదైతే ముస్లిమ్స్ పరమ పవిత్రంగా కొలిచేటువంటి ఈద్గా నందు కూడా మనం ఒకసారి చూడొచ్చు. మొత్తం అంతా కూడా కదిరి ప్రాంతం అంతా చలిగుప్పట్లో కూరుకుపోయినటువంటిది. మొత్తం ఈ యొక్క వాతావరణం ఇలాగే 2-3 రోజులు కంటిన్యూషన్ అవుతుందని వాతావరణ శాఖ కూడా చెప్తుంది. మరి ప్రతి ఒక్కరు కూడా తమ స్నేహితులకి, శ్రేయోభిలాషులకి తమ ఆరోగ్యాలను కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరీ ముఖ్యంగా సుదీర్ఘ వ్యాధులు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే
శ్వాస సంబంధించినటువంటి వ్యాధులు, ఆస్తమా తదితర శ్వాసకోశ వ్యాధులు ఉన్నటువంటి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. మరి ఈ విధంగానే ఉంటే వాళ్ళకు కూడా చాలా ప్రమాదకరంగా అని డాక్టర్లు సూచిస్తున్నటువంటిది. మరి ఇప్పుడు మనము కాలేజ్ సర్కిల్లో ఉన్నామండి. కాలేజ్ సర్కిల్లో ఏ విధంగా మంచు కురుస్తుందో మనం ఒకసారి గమనించవచ్చు. ఏ విధంగా మొత్తం అంతా కూడా కదిరి ప్రాంతము మరియు జిల్లా వ్యాప్తంగా కూడా ఈ విధంగానే వాతావరణం ఉందని వాతావరణ శాఖ సూచిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న మంచు అంది. కదిరి పట్టణంలో కురుస్తున్న మంచు తెల్లాడుతున్నాయి. ఇప్పుడు 6:30కు సమయం 6:30 అవుతుంది. సమయం 6:30కు మంచు కురుస్తుంది చూడండి. మంచు కురుస్తున్న దృశ్యాలు చూడండి. మంచు కురుస్తున్న దృశ్యాలు మంచు కురుస్తున్న దృశ్యాలండి ఇవి. మంచు కురుస్తున్న దృశ్యాలు